రివల్యూషన్లో యూత్కి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్స్? ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏదైనా టెక్నాలజీ అభివృద్ధి చెందాలి అంటే దట్ నీడ్స్ టు బి డెమోక్రటైజ్డ్. అంటే ఆ టెక్నాలజీ కానీ దాని యొక్క ఫలితాలు కానీ ఎవరో కొందరి చేతుల్లో ఉండకుండా ప్రతి ఒక్కరి చేతిలోకి వెళ్ళినప్పుడే అది అభివృద్ధి చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ వినియోగదారులు ప్రపంచంలో అంతా ఎక్కడెక్కువ ఉన్నారు అంటే ఇండియాలోనే. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కడున్నారు అంటే ఇండియాలోనే. సోలార్ బేస్డ్ బల్బ్స్ కానీ సోలార్ బేస్డ్ ఇది కానీ ఎక్కడ ఎక్కువ ఉంది ప్రపంచంలో అంటే ఇండియాలోనే. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ డెమోక్రటైజ్డ్. ఈవీస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి లైక్ దట్ వెన్ ఇట్ ఈస్ డెమోక్రటైజ్డ్. ఇప్పుడు ఈ డెమోక్రటైజ్డ్ అనే దాంట్లో భాగంగా ఏ విధంగా ప్రజలు ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ ఇకో సిస్టంలో పాలిభాగస్తులు కావాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఇల్లు ఉంది, ఒక స్థలం ఉంది. ఒకప్పుడు ఎస్టీడీ బూత్ అనేటువంటి బిజినెస్ మీకు తెలిసే ఉంటుంది. కాయిన్ బాక్స్, కాయిన్ బాక్స్ దగ్గర మీరు ఏమైనా కాపలా ఉంచుతారా? ఉంచరు. ఇంకేమైనా మనిషిని పెడతారా? పెట్టరు. ఏం చేస్తారు? బాక్స్ బయట పెడతారు, వచ్చే వాళ్ళందరూ రూపాయి కాయిన్ వేసుకుంటారు, ఫోన్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. దాని ఎగ్జాక్ట్ రెప్లికానే ఏమిటి అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది హర్ ఘర్ థండర్. అంటే ప్రతి గోడ మీద, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి చోట ఒక ఛార్జర్ ఉండాలి. ఆ ఛార్జర్ పేమెంట్ కూడా ఆన్లైన్ లోనే స్కాన్ చేశానా, పే చేశానా, ఛార్జ్ చేశానా. మరి దీనివల్ల నాకు అమౌంట్ ఎట్లా వస్తుంది అంటే సింపుల్, మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. ఇది ఎనర్జీ డిస్పెన్స్ చేస్తూనే ఉంటుంది, చేస్తున్న కొద్దీ మీకు మనీ వస్తుంది. ఇది ఒకటి. రెండోది, లేదు నాకు కొంచెం పెద్ద ఎత్తులో కావాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే యాజ్ స్మాల్ యాజ్ 2 lakhs నుంచి యాజ్ హై యాజ్ 20 lakhs వరకు ఛార్జింగ్ స్టేషన్స్ డెవలప్ చేసి ఫ్రాంచైజీగా కూడా ఇస్తున్నాం. దీని ద్వారా కూడా ప్రజలు చాలా ఏమంటారు సంపాదించుకోవచ్చు. మరి ముఖ్యంగా గిగ్ వర్కర్స్ అని మనం చూసాం. ఇప్పుడు చూసినట్లయితే పిల్లలు కూడా చదువుకుంటున్నారు, డెలివరీస్ అవి చేస్తున్నారు. ఈ డెలివరీస్ పెట్రోల్ వెహికల్స్ డీజిల్ వెహికల్స్ తో కంపేర్ చేస్తే, పెట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ 2 wheelers కానీ 3 wheelers కానీ కంపేర్ చేస్తే ఈవీకి అయ్యే ఖర్చు 20% మాత్రమే. అంటే అక్కడ వాడు 5 రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ రూపాయనే ఖర్చు పెట్టాలి. అంటే దాని అర్థం ఏంటండి? మోర్ క్యాష్ ఇన్ హ్యాండ్. సో అన్ని రకాలుగా కూడా ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఆంటర్‌ప్రెన్యూర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నాను, ఈవీ ఇండస్ట్రీ ఇండియాలో వర్ధిల్లడానికి మెయిన్ కావాల్సింది ఇప్పుడు ఏంటంటే టెక్నికల్ మ్యాన్ పవర్. ఎందుకంటే మనం ఇంతవరకు గమనించినట్లయితే మెకానికల్ చేసినా, ఎలక్ట్రికల్ చేసినా, సివిల్ చేసినా అందరూ వస్తారు అమీర్పేట్కి, C++ జావా చేసుకుంటారు, ఒక టెస్టర్ గారు డెవలపర్ గారు వెళ్తారు. తప్పేం లేదు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందంటే మన కోర్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది కాస్త బలహీనపడింది. ఈవీ అనేది చూసుకున్నట్లయితే అందులో మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెటీరియల్ టెక్నాలజీ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే కోర్ ఇంజనీర్స్ కి భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోంది. సో నా అడ్వైజ్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఉన్నారో, ఒకవేళ మీరు నాన్ కంప్యూటర్ సైన్స్ లో ఉన్నప్పటికీ కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకా మీరు న్యూస్ని జాగ్రత్తగా ఫాలో అవుతున్నారంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇండియాకి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా ఆల్రెడీ వాళ్ళ కంపెనీ కోసం రిక్రూట్మెంట్ చేశారు అనే తర్వాత రిక్రూట్మెంట్ చేయడం కూడా మొదలుపెట్టారు. దీని అర్థం ఏమిటంటే కోర్ ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళకి అనేక రకమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒకవేళ ఇంజనీరింగ్ సర్వీసెస్లో మేము లేము అనుకున్నా సరే, ఒక కంపెనీ నడవాలంటే మనకి అకౌంట్స్ కావాలి, ఫినాన్స్ కావాలి, హెచ్ఆర్ కావాలి, లాజిస్టిక్స్ కావాలి, సప్లై చైన్ కావాలి. కాబట్టి మీ అందరికీ కూడా అనేక రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు విద్యుత్ వాహన రంగం అనేటువంటి ఈ యొక్క ఇండస్ట్రీలో రాబోతున్నది. దానిని బట్టి చీరా